ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి. మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మృదు, మధుర, సరళ, సరస, గంభీర, ఇవన్నీ కలిపితే వాక్ అంటారు. మనం గై గైమని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది. కంటామినేట్ ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న వాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ ఉద్దేస్తుంది. ఇంకంతే, బతుకు బస్ స్టాండే. నిజమే గురువు గారు. ఇట్లా తయారవుతున్న ఇళ్ళు. ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఒక సినిమాకో, ఒక సత్సంగానికో, ఓ తీర్థయాత్రకో, వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళబుద్ధి వేయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్లే లెక్క. అంటే ఏమిటి, నా సొంత ఇంటికి నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ ఏదో ఉంటుంది ఇంకా దరిద్రం, అశాంతి. మీరు ఒకటి చెప్తాను, అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద డెంటిస్ట్ డాక్టర్ గారు నాకు గురించి చాలా పడిపోయానండి బిజినెస్లోను, మీరు వచ్చి ఒక హోమం చేయాలన్నారు. మీరు అన్న మంచి క్వశ్చన్. దరిద్ర దేవత అంటే రూపం చెప్తున్నాను. నేను ఏ హోమం చేయాలో నాకు తెలియదు. వెళ్ళాను. అక్కడ ఎక్కడి బట్టలు అక్కడే, తువ్వాళ్ళు కుర్చీల మీద, ఏళ్లలో గమనించుంటారు, విడి చేసిన బట్టలు కుర్చీల మీద అక్కడ వేళ్లాడుతూ ఉన్నవి. ఒక 4 టీవీలు, ఒక 5-6 వీసీఆర్లు, పనికిరాని చెత్త, విరిగిపోయిన కాలు విరిగిపోయిన కుర్చీ, ఇవన్నీ సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది దరిద్రం. అంటే నాకు ఉపయోగం లేకపోయినా ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదన్నట్టు నువ్వు అనుభవించవు, ఇంకోటికి ఇవ్వవు. నేను భోగిమంటలోనే పారేసావా అంటే అమ్మో సెంటిమెంట్, మా తాతగారు ఆయన ఇచ్చారు, ఈ కాలు విరిగిన కూర్చి నేను అలా పెట్టుకుంటాను. ఈ భావంతో నేను జంక్ చేర్చుకుంటున్నాను. నేను ఒకటే అన్నాను, అమ్మ నేను ఒక పని చెప్తాను, నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, నాకు ఇంట్లో ఒక వస్తువుకి ఒకటే ఉండాలి, టీవీ అంటే ఒకటే ఉంచాడు, మిగతా అన్ని కొత్త వండి ఇచ్చేయండి ఇంకోటికి. ఎందుకంటే ఇనుము పర్టికులర్గా వస్తువు మీరు ఒక చోట పెట్టి దాన్ని 6 నెలల పాటు తొడకపోయినా, కదపకపోయినా, వాడకపోయినా అక్కడ ఈ దరిద్ర దేవత అనబడే, నేను చెప్పను, అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది. దాన్ని మీరు రాహు అని కూడా పిలుచుకోవచ్చు, దెబ్బలాట్లు వస్తాయి. ఏ ఇంట్లో అయినా సరే శుభ్రంగా ఉండాలి. సో నా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకుంటాను అంటే, అశుభ్రంగా ఉండి ఒక్క రూములో ఉండొచ్చమ్మా, నాకు డబ్బులే ఉండక్కర్లేదు, ఆ ఒక్క రూముని ఒబ్బిడిగా పెట్టుకుని చక్కగా డెకరేట్ చేసుకున్న 3 మంది ఉంటారు. నీట్గా ఎక్కడ ఉన్న వస్తువుని అక్కడ పెట్టేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక మనశ్శాంతి ఉంటుంది. దరిద్ర దేవత బయట లేదు, ఇక్కడ ఉంది, మన ఆలోచనలో ఉంది. నేను శుభ్రంగా ఉండాలి. మీరు అనుకోరు కానీ చూసి వాళ్ళు క్షమించాలి. ఇళ్లలోకి వెళ్ళినప్పుడు